ఏకపక్ష మరియు అపారదర్శక సిబిటి నిర్ణయం. విస్తృత సంప్రదింపులు లేకుండానే ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ నిబంధనలను సవరించింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి ఈపీఎస్ 1995 స్కీమ్ స్థానంలో మార్చి 2న ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 2026కి ఆమోదం తెలిపిన విధానం తీవ్రమైన పారదర్శకత ఆందోళనలను లేవనెత్తింది. ఇది సుమారుగా 5.4 కోట్ల సహకార సభ్యులు మరియు 82 లక్షల మంది పెన్షనర్లను ప్రభావితం చేస్తుంది. ఈపీఎస్ మరియు ఉద్యోగుల భవిష్య నిధి మరియు ఉద్యోగుల డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ పథకాలు సామాజిక భద్రత 2020కి పరస్పర చర్యగా రూపొందించబడినప్పటికీ ఇది నవంబర్ 2025లో అకస్మాత్తుగా 3 ఇతర కోడ్లతో సహా తెలియజేయబడింది. ప్రభుత్వం లేదా కార్మిక మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు కొత్త స్కీమ్ గురించి ఎలాంటి సూచనను ఇవ్వలేదు. వాటాదారులను అధికారులు సంప్రదించలేదు. ఇతర స్కీమ్ల కంటే ఈపీఎస్ 1995 గత దశాబ్ద కాలంగా భారతదేశ సుప్రీంకోర్టుతో సహా వివిధ కోర్టులలో వ్యాజ్యాల కారణంగా ముఖ్యాంశాలలో ఆధిపత్యం చెలాయించింది. గత 12 సంవత్సరాలుగా ఉద్యోగులకు హాని కలిగించే విధంగా పథకం యొక్క కొన్ని లక్షణాలు మార్చబడ్డాయి. ఉదాహరణకు, పెన్షన్ స్కీమ్ యొక్క కవరేజ్ మొదట ఉద్దేశించిన విధంగా సార్వత్రిక కవరేజీని అందించే బదులు నెలకు 15,000 వరకు సంపాదించే వారికి మాత్రమే పరిమితం చేయబడింది. పింఛను పొందే జీతం లెక్కింపు గత 12 నెలల సగటు వేతనం నుండి 60 నెలలకు మార్చబడింది. అర్హత ఉన్న పెన్షన్ మొత్తాన్ని గణనీయంగా తగ్గించింది. సెప్టెంబరు 1, 2014 నుండి అమల్లోకి వచ్చిన సవరించిన పథకంలో 1 సంవత్సరం లోపు ఎంపికను వినియోగించుకున్న వారికి అధిక పెన్షన్పై అనియంత్రిత ఎంపిక పరిమితం చేయబడింది. 2022లో సుప్రీంకోర్టు జోక్యంతో ప్రత్యేక కేసుగా 2014 పదవీ విరమణ చేసిన తర్వాత అధిక పెన్షన్ ఎంపికను పొడిగించారు. దురదృష్టవశాత్తు 2014కు ముందు పదవీ విరమణ పొందిన వ్యక్తులు పీఎఫ్ బాడీ నిర్దేశించిన అవాస్తవ పరిస్థితుల కారణంగా వారిలో ఎక్కువ మంది అధిక పెన్షన్కు అనర్హులుగా మారారు. సిబిటి ఆమోదించిన కొత్త పెన్షన్ స్కీమ్లో ఇరుకైన చట్టపరమైన వివరణను ప్రతిబింబించేలా నిరుపయోగంగా పరిగణించబడినందున ఎంపిక నిబంధన తీసివేయబడింది. అంతేకాకుండా 15,000 పీఎఫ్ కాంట్రిబ్యూషన్ సీలింగ్ ను పైకి సవరించాలని ఆశించేవారు నిరాశకు గురయ్యారు. ఎందుకంటే అటువంటి సూచన ఇంతవరకు ఇవ్వబడలేదు. వేతన సీలింగ్ మరియు కనీస పెన్షన్ 1,000 11 సంవత్సరాల క్రితం నిర్ణయించబడ్డాయి. ఈపీఎఫ్ఓ యొక్క మొత్తం విధానం అధికారులు పెన్షన్ నిబద్ధత యొక్క భారంగా వర్ణించే దానిని తగ్గించే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎక్కువ ప్రభుత్వ నిధులు మరియు యజమానులు మరియు ఇష్టపడే ఉద్యోగుల నుండి అధిక విరాళాలతో ఈపీఎఫ్ఓ పెన్షన్ సవాళ్లను చక్కగా ఎదుర్కోగలదు. పెన్షనర్లు మరియు కంట్రిబ్యూటర్ల పట్ల సానుభూతితో పాటు సానుకూల మనస్తత్వం కేంద్ర ప్రభుత్వం మరియు ఈపీఎఫ్ఓ నుండి అవసరం. అంతేకాని కేవలం చట్టాలు, నిబంధనలు మరియు విధానాల మార్పు కోట్లాది మంది సభ్యులు మరియు లక్షలాది మంది పింఛనుదారులు ఆశించిన ఫలితాలను అందించదు.